డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అల్లు అర్జున్ మరొకసారి వేవ్స్ సమ్మిట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారు? మరీ ముఖ్యంగా మావయ్య చిరంజీవి గురించి ఆయన చేసినటువంటి ప్రస్తావన పైన ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. అల్లు అర్జున్ అనగానే అదొక కాంపౌండ్ వేరైంది, మెగా కాంపౌండ్ వేరైంది అనేటువంటి చర్చ నడుస్తుంది. వేవ్స్ సమ్మిట్ లో ఇప్పుడు అల్లు అర్జున్ మాట్లాడినటువంటి అంశం పైన కూడా చాలా న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటి అసలు అక్కడ ఏం మాట్లాడారు? చిరంజీవి గారిని ప్రస్తావించారు ప్రత్యేకంగా. చాలా రోజుల తర్వాత అది మంచి వాతావరణం అనిపించింది. మారిన మనిషి అల్లు అర్జున్ అని అనిపించింది. నిజంగానే ఆయన ఎప్పుడు కూడా ఒక సెల్ఫ్ మేడ్ మ్యాన్గా నేను స్వయం కృషితో ఎదిగాను, నేనే నా తర్వాత తగ్గేదిలే అనే పరిస్థితి నుంచి ఈరోజు రోజుకు ఆ తర్వాత పరిణామాలు పుష్ప 2 తర్వాత మనం చూసాం అన్నీ కూడా. తర్వాత కొద్దిగా పరిస్థితులు, పెద్దవాళ్ళు చెప్పిన తీరు కావచ్చు, ఏదైనా కావచ్చు, నేనేంటి అనేది తను తెలుసుకున్నాడు అనేది అనిపిస్తుంది. ఎందుకంటే నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్ కాదు, నేను స్వయం కృషితో ఎదగల. నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మా ఫ్యామిలీ ఎవరంటే మెగాస్టార్ గారు. అంటే నాకు మా మామయ్య చిరంజీవి గారే ఇన్స్పిరేషను, ఇంపాక్టు. ఆయన చూసే నేను ఎదిగానన్నాడు. అదే తర్వాత అదే ఫ్యామిలీలో అనేక మంది స్టార్ హీరోలు ఉన్నారన్నారు. అదేవిధంగా నేను ఎవరు ప్రోత్సాహం లేనిదే ఈ స్ఫూర్తితో నేను ఎదిగాను తప్పితే నేనేమో సెల్ఫ్ మేడ్గా ఎదగలేదు. వీళ్ళని చూసి ఎదిగానని చెప్పడం అంటే తనకు తాను తగ్గించుకోవటం హెచ్చింపబడుతుంది. తను ఇప్పటికీ తెలుసుకున్నాడనే భావన కలుగుతుంది. అది నిజంగా ఆయనకి ఎదుగుదలకి 100% పర్ఫెక్టే. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఉన్న అరమరికలన్నీ తగ్గిపోయినాయి అని అనుకోవచ్చు. ఎందుకంటే అంత బహిరంగ వేదిక మీద ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు ఒక ఐకాన్ స్టార్గా ఎదిగి పుష్ప 2 ద్వారా రికార్డులు బ్రేక్ చేసి ప్రపంచంలో తెలుగు వాళ్ళ సత్తా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి అనేక వివాదాల నడుమ ఈ మధ్య ఏంటి అనే పరిస్థితి నుంచి కంప్లీట్గా మారిన మనిషిలాగా నెగిటివ్ ఆస్పెక్ట్స్ నుంచి పాజిటివ్ దృక్పథంతో అతను చూసే తీరు. ఎందుకంటే 8 మెగా కాంపౌండ్లో 8 మంది 9 మంది హీరోలు ఉన్నారు. అదే ఒకటే అనే భావన నుంచి ఈయన సపరేట్ అనే భావన వచ్చేసింది. ఆ సిచ్యువేషన్స్ ఆయన నేను చెప్పి స్ట్రెస్ చేసి మాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, ఇంపాక్ట్ అంతా చిరంజీవి గారే. మామయ్య గారు లేకపోతే మేము లేవు. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంటే చిరంజీవి గారితో పాటు ఆ ఫ్యామిలీ అంతా హీరోలే అన్నారు కదా, స్టార్సే అన్నారు కదా. పవన్ కళ్యాణ్ హీరో ఉన్నాడు, ఇప్పుడు పొలిటికల్గా ఉన్నాడు కదా. పలు సందర్భాల్లో ఆయన్ని దగ్గరగా చూస్తా పెరిగిన ధైర్యానికి హ్యాట్సాప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఏం అనలా. కానీ అంటే ఊరికే పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అనేది ఎప్పటికప్పుడు రాజుకుంటున్నట్టే కనిపిస్తుంది. ఆయన అక్కడేమో మెగాస్టార్ గురించి పొగిడారు, తర్వాత ఆయన వేసుకున్న టీషర్ట్ మీద ఏదో పెద్దారెడ్డి గారి తాలూకా, నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనగానే ఏదో పిఠాపురం తాలూకా కనెక్ట్ అవుతుందని చెప్పని ట్రోలింగ్స్ అవుతున్నాయి. సో ఏంటి తాలూకాలకి సంబంధాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏంటంటే ఏమి లేదండి. ఇప్పుడు ప్రతి ఫ్యాన్స్కి ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు, చివరికి మెగాస్టార్ గారు సినిమా రిలీజ్ అయినా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ అయినా ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక ఇది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి పేరు రావాలి, వినాలని వాళ్ళ కోరిక ఉంటుంది. అంతా ఒకటే, తప్పలేదు. అది మీరు అడిగినా నేను చెప్పను అనే మాట మొట్టమొదట అల్లు అర్జున్ చెప్పిన కాడిచి ఇది స్టార్ట్ అయింది. ఆ తర్వాత రాజకీయ పార్టీ పెట్టినప్పుడు వెళ్ళాడు, పాలకులు ప్రచారం చేశాడు. తర్వాత ఆయన గెలవాలని కోరుకున్నాడు. 19 ఎలక్షన్ పార్టిసిపేషన్ చేశాడు. కానీ 2024 ఎంటైర్ డిఫరెంట్. వైసీపీ అభ్యర్థి ఎప్పుడైతే సపోర్ట్ చేశాడో వీళ్ళ మధ్య బాగా గ్యాప్ వచ్చిందని అనుకున్నారు. అదే సిచ్యువేషన్ని ఆసరాగా తీసుకొని అవతల వాళ్ళు కూడా, వైసీపీ వాళ్ళు కూడా ఇతన్ని మావాడు మా అల్లు అర్జున్ పరిస్థితి తీసుకెళ్ళినాకనే అవకాశం పక్కన వాళ్ళు దారిస్తే ఆటోమేటిక్గా అల్లుకుపోతారు కదా. ఇప్పుడు కూడా అంబటరాంబ మా అల్లు అర్జున్ అంటాడు కదా. కాబట్టి వైసీపీ వాళ్ళకి ఆ ఇది నుంచి ఇప్పుడు ఏంటి ఈ ప్యాచ్ ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ క్రమేపీ పుడిపోయి ఇప్పటికి అల్లు అర్జున్ గారు నేను ఇప్పుడు నేల మీద ఉన్నానన్నాడు. ఆయన కూడా నేను రాసూట్ నుంచి వచ్చాను తప్పితే, చిరంజీవి గారి స్ఫూర్తిగా ఎదిగాను తప్పితే నేను స్వయం కృషితో ఎదగలేదన్నాడంటే అంటే చాలా పరిణితి చెందితే తప్పితే ఆ మాట అనరు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయిన ఆ వ్యక్తి నెక్స్ట్ సినిమాలు కూడా మనం ఏ సినిమాలు చేస్తున్నాడో కూడా మనం చూడొచ్చు. అటువంటి బాలీవుడ్, హాలీవుడ్ ఏది లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకాన్ స్టార్ వ్యక్తి తన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవటం ఏదైతే ఉందో దాన్ని అభినందించాల్సిన అంశం. కాబట్టి అప్పుడు సినిమాల్లో పెద్దల పట్ల గౌరవం, వినయ విధేయత అన్ని వచ్చినాయి, డెఫినెట్గా వచ్చినాయనే ఆయన మాటలు బట్టి మనం స్పష్టంగా తెలియజేస్తాం. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది అల్లు అర్జున్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వేవ్స్ సమ్మిట్. ఎందుకంటే ఇది ప్రపంచ వేదిక, చాలామంది దేశ విదేశాలకు చెందినటువంటి క్రియేటివ్ లెజెండ్స్ అందరూ కూడా అటెండ్ అయినటువంటి వేదిక పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవి తన ఇన్స్పిరేషన్ అని చెప్పడం మెగా అభిమానుల్లో ఇప్పుడు ఆనందాన్ని రేకెత్తిస్తుంది. అలానే అల్లు అర్జున్ వ్యవహార శైలి ఒక
స్వతంత్ర వ్యవహార శైలి, తనదైన శైలిలో రియాక్ట్ అవ్వడం అతనికి మొదటి నుంచి అలవాటు అనే విశ్లేషణ చేస్తున్నారు చంద్ర శ్రీనివాస్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.